దేవి పేరుతో ఫౌండేషనా? అవునండి. ఆ ఫౌండేషన్ ద్వారా చాలా మంది పెళ్లిళ్లు జరిపిస్తాను. ఏం మాటలు మాట్లాడుతున్నారు? నా అక్క ప్రేమని దూరం చేసి పెళ్లి జరగకుండా చేసి చావు అంచుల వరకు తీసుకువెళ్ళి ఇప్పుడు తన పేరు మీద ఫౌండేషనా? ఎంత గుండె ధైర్యం మీకు? అమ్మా, ఏంటమ్మా ఇలా సడన్ గా నిర్ణయం తీసుకున్నావు? ఇది సరైన నిర్ణయమేనా? దానికి కాలమే సమాధానం చెప్పాలండి. దేవి బతికుండుంటే అభికి దేవికి నేను నా చేతుల మీదుగా తాళి ఇచ్చి పెళ్లి జరిపిద్దాం అనుకున్నాను. కానీ అది జరగకుండా పోయింది. నా కొడుకు పరిస్థితి ఇలా అయ్యింది కదండి. ఈ ఫౌండేషన్ని నేను అభితో మొదలు పెట్టాలి అనుకుంటున్నానండి. కానీ వాడు తట్టుకోగలడా లేదా తెలీదు. దేవి పేరు వింటేనే వాడు డీప్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే వాడిని పెట్టి ఈ కార్యం చెయ్యాలంటే నాకు భయంగా ఉంది. అది కరెక్టే అక్క, కానీ ఆ రిస్క్ మనం తీసుకోలేం కదా. అదే సమయంలో అభికి త్వరగా ఒక మంచి జీవితం దక్కాలి. అర్జున్, ఈ రోజు ఫౌండేషన్ ఓపెనింగ్ సెరమనీకి మేం బయలుదేరుతున్నాం. అమ్మా, మరి నేను? అర్జున్, సత్య నీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలని వచ్చింది. నువ్వు తనతో మాట్లాడి తనని పంపించి ఆ తర్వాత బయలుదేర్రా. మీరందరూ రెడీ అయ్యండి, వెళ్దాం. సారీ సత్య, నీతో మాట్లాడలేకపోతున్నాను. నువ్వు అర్జున్తో మాట్లాడి బయలుదేరు. కీప్ ఇన్ టచ్. సత్య, ఏంటి ఇలా చెమట్లు పట్టాయి? అర్థమైంది. ఇంతవరకు స్ట్రిక్ట్గా ఉన్న చాముండేశ్వరి గారినే నువ్వు చూసుంటావు. కొడుకుల మీద ప్రేమ చూపించే సెంటిమెంట్ ఉన్న చాముండేశ్వరి గారిని నువ్వు ఈరోజే కదా చూస్తున్నావు. ఆ షాక్లోనే ఉన్నావు, అంతే కదా? మా ఆశలన్నింటినీ నెరవేర్చాలి అనుకునే తల్లి ఎంత డబ్బు, బలం, పదవి, అంతస్తు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి కొడుకులే లోకం అనుకునే తల్లిని నువ్వు ఎక్కడా చూసుండవు. మా అమ్మే అది. కుటుంబం, పిల్లల్ని వదిలిపెట్టి డబ్బు వెనకాల పరిగెత్తే బిజినెస్ పీపుల్ని నువ్వు ఇదివరకు కలిసి ఉంటావు. కానీ నేను బల్ల గుద్ది చెప్తాను, మా అమ్మ అలాంటి వ్యక్తి కాదు, చాలా డిఫరెంట్ అని. పిల్లలే వెలకట్టలేని ఆస్తి అని ఆవిడ అనుకుంటున్నారు. అర్జున్, నువ్వు నీకు తెలిసిన చాముండేశ్వరిని నాకు పరిచయం చేస్తున్నావు. కానీ ఇంకో క్రూరమైన ముఖం ఉన్న చాముండేశ్వరిని నేను నీకు పరిచయం చేయబోతున్నాను. పాపం, నువ్వు దాన్ని తట్టుకోలేవేమో అర్జున్. మొదటిసారిగా అభి తన లవర్ని సడన్ గా ఈ ఇంటికి తీసుకొచ్చి పరిచయం చేసినప్పుడు పెద్ద ప్రళయం ముంచుకొస్తుందేమోనని ఇంట్లో అందరూ చాలా భయపడ్డారు. నేనప్పుడు ఊర్లో లేను. కానీ అమ్మ, ఆ అమ్మాయి హోదా, అంతస్తు, స్టేటస్ కూడా చూడకుండా వెంటనే అభికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. యాక్చువల్గా ఆ అమ్మాయి మా కంపెనీలోనే అభి దగ్గర అకౌంట్ అసిస్టెంట్గా పనిచేసింది. కానీ మా అమ్మ ఆ అమ్మాయి స్టేటస్ గురించి కొంచెం కూడా దిగులు పడనేలేదు. అభి సంతోషమే తనకి ముఖ్యమని ఆన్ ద స్పాట్, ఐ రిపీట్, ఆన్ ది వెరీ స్పాట్ వాళ్ళ పెళ్లికి ఒప్పేసుకున్నారు. నువ్వు ఊళ్ళో లేకపోతే నీకిదంతా ఎలా తెలుసు? అది నాన్న చెప్పారు.
ఆయన అక్కడే ఉన్నారు కదా, అందుకనే చెప్తున్నాను. నువ్వు కూడా చాలా లక్కీ సత్య. ఇలాంటి అత్తగారు దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. మరి ఆ అమ్మాయి? అది చెప్పలేదు కదా. అభి లవ్ చేసిన అమ్మాయి పేరు దేవి. అభిదేవిల లవ్ గురించి ఇంట్లో ఉన్న అందరూ భయపడినప్పుడు అమ్మనే ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఈ పెళ్లి జరిగి తీరుతుందని నిక్కచ్చిగా చెప్పింది మాత్రమే కాదు, ఆవిడ వెంటనే ఆ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. అది నాకు తెలుసులే. ఎలా? మీ అమ్మగారి క్యారెక్టర్ అదే కదా, బిజినెస్ విమెన్. అన్ని నిర్ణయాలు టక్కున తీసుకుంటారు కదా. ఎస్, కరెక్ట్. అదేవిధంగా అమ్మ వెంటనే అభిదేవిల పెళ్లికి రెడీ అయ్యారు. కానీ ఆ టైంలో అభి ఒక ఇంపార్టెంట్ అఫీషియల్ టూర్కి వెళ్లాల్సి వచ్చింది. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో తెలియడం లేదు సత్య. అభి లవ్ చేసిన అమ్మాయి దేవి సడన్ గా ఒక యాక్సిడెంట్లో చనిపోయింది. తను యాక్సిడెంట్లో చనిపోలేదు అర్జున్. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందో మాకు ఎవరికీ అర్థం కాలేదు. నాకు తెలుసు, మీ అమ్మకి కూడా తెలుసు. ఆ క్రూరమైన పని సిగ్గు లేకుండా చేసింది మీ అమ్మ చాముండేశ్వరియే. దాన్ని కరెక్ట్ చేయడానికి నేనిప్పుడిక్కడికి వచ్చాను. అభి టూర్ నుంచి తిరిగి వచ్చేశాక దేవి యాక్సిడెంట్లో చనిపోయిందని తెలుసుకుని అభి టోటల్గా డిప్రెస్ అయిపోయాడు. వాడి కోరికని నెరవేర్చలేకపోయాను, కొడుకు కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోయాను అని అమ్మ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది. హే సత్య, ఇలా చూడు. నేనిక్కడ మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు చెప్పు అర్జున్. అందువల్లే అమ్మ ఇప్పుడు ఆ దేవి పేరు మీద ఫౌండేషన్ మొదలు పెడుతోంది. ఇంత గొప్ప మంచి మనసు మా అమ్మకి తప్ప ఇంకెవరికి ఉంటుంది చెప్పు సత్య. అయ్యో, ఇతనేమో వేరే మూడ్లో వెళ్ళిపోతున్నాడే. నేను చెప్పాలి అనుకున్న విషయం వేరు, కానీ ఇక్కడ జరుగుతున్నది వేరు. ఈ టైంలో నిజం చెప్పేద్దామా వద్దా అని అర్థం కావట్లేదే. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇప్పుడు కూడా అభి గురించి, చనిపోయిన ఆ దేవి ఆత్మ శాంతించాలి అని దిగులు పడుతున్నారు. గాని అసలు సొసైటీ ఏమనుకుంటుంది? ప్రెస్ అండ్ మీడియా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? దేవి ఎవరు? తన పేరు మీద ఫౌండేషన్ ఎందుకని మీడియా అడుగుతుంది. వాటి గురించి అమ్మ అస్సలు దిగులు పడలేదు, చూసావా? అవునవును, ఆవిడొక పెద్ద బిజినెస్ ఉమెన్. నీకు ఈ లోకానికి అది మాత్రమే తెలుసు. మమ్మల్ని పెంచడానికి ఆవిడ కష్టపడింది, పోరాడింది. అది ఒక పెద్ద కథ.